2025లో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అయితే చూస్తే 2025లో జనవరి 22వ తారీఖు తరువాత నుంచి కుజ స్తంభన అనేటువంటిది మిథున రాశిలో జరగడం వలన మిథున రాశి వాళ్ళకి కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యవసాయదారులకి కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు, భూమిని నమ్ముకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాస్త ఇబ్బంది కలిగించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మార్చి 30 తరువాత ఎప్పుడైతే శని దశమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడో ఆ తరువాత నుంచి ఉద్యోగ విషయంలో ఎవరైతే ప్రమోషన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రమోషన్స్ కోసం ఎక్కువగా కష్టపడి పనిచేయడం, చాలా యాక్టివ్గా ఉండడము, మీ జీవితంలో కాస్త ప్రోగ్రెస్ అనేది ఖచ్చితంగా మార్చ్ 30 తర్వాత కనబడుతోంది. తర్వాత మే 15వ తారీఖు తరువాత ఎప్పుడైతే గురుడు యొక్క మిథున రాశిలోకి ఎంటర్ అవబోతున్నాడో లగ్నంలో గురుడు ఉండడం వల్ల కొత్త తేజస్సుతో కొత్త జీవితాన్ని ఎలా అయితే స్టార్ట్ చేస్తారో కొత్త రిఫ్రెష్మెంట్తో చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మార్చి 30 దాకా మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 30 తర్వాత నుంచి మీ జీవితం చాలా బాగుంటుంది. ఒక డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అయితే చేయాల్సిన పని ఏమిటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తే మిథున రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది.